మధ్యతరగతి కుటుంబం వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా. చాలా రిలేటబుల్ ఫిలిం. కరీంనగర్ ను బాగా చూపించాడు. క్లీన్ యూ సర్టిఫికేట్. ఒక్క దగ్గర కూడా అరే ఈ సీన్ ఎందుకు పెట్టారు అనేది ఎక్కడా లేదు. లాస్ట్ క్లైమాక్స్ లో మంచిగా చూపించేసారు. పెళ్ళైనా పెళ్ళే కాకపోయినా వెళ్ళి చూడండి. ఒక మంచి మెసేజ్ మూవీ అనమాట. ప్రతి ఒక్కరు రూపాయి పెడితే ₹2 వస్తాయి, ₹2 పెడితే ₹5 వస్తాయి. ఆశ మాత్రం నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అలా ఉంటుంది. ఈ సొసైటీలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి, మనం మోసపోతే ఎలా ఫైట్ చేయాలన్నది ఈ సినిమాలో చూపించారండి. థ్యాంక్ యూ అందరికీ. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చూసిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సో వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం, వెరీ రిలేటబుల్ ఫిలిం. అందరికీ నచ్చుతుంది. మధ్యతరగతి వాళ్ళకైతే ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. చూసిన వాళ్ళందరూ చాలా బాగా చేశారు అంటున్నారు. చాలా బాగుంది సినిమా. మంచి టాక్ వచ్చినప్పుడు ఎవరికైనా గుడ్ ఫీలింగ్. ఒక మంచి సినిమా చేసినప్పుడు దానికి మంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు ఇంకా ఆనందం ఉంటుంది. సో వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉందండి. వెరీ ఎక్సైటింగ్. కొంచెం మొదటి వరకు కొద్దిగా నర్వస్ ఉండే, బట్ ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. అవును, చాలా బాగా చేసింది అమ్మాయి కూడా. కన్నడ అమ్మాయి అయినా తెలుగు బాగా ఫస్ట్ టైం తెలుగులో చేస్తుంది. చాలా బాగా చేసింది అమ్మాయి. రిలేటబుల్ మన అందరి కథ, మనం రోజు మన లైఫ్లో జరిగే అట్లాంటి కథ అందరూ చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర రిలేట్ అవుతారు. సో వెరీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఫిలిం. అందరికీ బాగా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అమేజింగ్ రెస్పాన్స్. చాలా హ్యాపీగా ఉంది. ఎవరికైనా ఎండ్ ఆఫ్ ద డే సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలనే ఉంటుంది కదా. సో వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. సో మేమే మీకు థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు. ఐ లవ్ యూ సార్. ఆ డైరెక్టర్ గారికి, అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మీ చేతులతో నమస్కారం చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. పారిజాత పర్వం, హనీమూన్ ఎక్స్ప్రెస్ ఇవి 2 రిలీజ్ ఉన్నాయి. ఫస్ట్ షరతులు వర్తిస్తాయి గురించి మాట్లాడడం, తర్వాత అప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మళ్ళీ చేద్దాం. తర్వాత ఒక మంచి సినిమా కోసం మంచి సినిమాతో రావాలనుకున్నా, మంచి సినిమాతో వచ్చా. థ్యాంక్ యూ. మధ్యతరగతి కుటుంబం వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా. చాలా రిలేటబుల్ ఫిలిం. మిస్ అవ్వకండి, థియేటర్స్లో చూడండి. చాలా మంచి సినిమా. మంచి సినిమాని ఎప్పుడు థియేటర్స్లో మిస్ అవ్వద్దు. మంచి సినిమాని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండాలి. మీకు బలగం చూస్తే ఎట్లాంటి ఫీల్ వచ్చిందో దానికి 10 times బెటర్ ఫీలింగ్ వస్తుంది మీకు. ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం. బలగం తర్వాత మాది కూడా అంత మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీరు అందరూ దానికి హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఇచ్చింది కదా, మళ్ళీ నేనేమి ఇవ్వాలి? షార్ట్ కట్స్ ఎప్పుడు వర్కౌట్ అవ్వవు. ఎప్పుడున్నా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ వర్కౌట్. సూపర్ ఎక్సలెంట్గా ఉంది. ఒక సామాన్యుడు ఎట్లా ఈ జీవనం గడపాలో, ఒక సామాన్యు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యామిలీ ఎట్లా బతకాలనో ఈ మూవీని చూసి తెలుసుకోవచ్చు. సో ఇలాంటి మూవీలు మళ్ళీ రావాలా. ఒక బలగం లాగా ఉంది. మన తెలంగాణ స్లాంగ్ను బాగా చూపించాడు. సో మన తెలంగాణ వాళ్ళని గురించి కూడా బాగా చెప్పాడు. కరీంనగర్ను బాగా చూపించాడు. ఒక డ్యామ్లోంచి, ఒక వ్యవసాయం గురించి కానీ ప్రతిదీ దీంట్లో ప్రతి పాయింట్ ఉంది. సో బాగా నచ్చింది అన్నది. సినిమా కాన్సెప్ట్ అంటే ఇప్పుడు చైన్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఒకరు జాయిన్ అయితే నలుగురిని జాయిన్ చేపియాలి అనే చైన్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అలాంటి సిస్టమ్స్ని బట్టి జనాలు మోసపోతున్నారు. సో వాటి గురించి నమ్మవద్దు అని చెప్పి దీంట్లో ఒక కాన్సెప్ట్ అన్న వర్తిస్తాయండి. బాగుందండి, బాగుంది. ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు, ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళకి ఎలాంటి తిప్పలు వస్తాయి, లైఫ్స్ ఎలా రోడ్డు మీద పడిపోతాయి అనే దాని గురించి మంచిగా తీశారు. చాలా మంచిగా తీశారు. డైలాగ్స్, ఎమోషన్, డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్, ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఫ్యామిలీ మొత్తం చూడచ్చు. క్లీన్ యూ సర్టిఫికేట్. ఒక్క దగ్గర కూడా అరే ఈ సీన్ ఎందుకు పెట్టారు అనేది ఎక్కడా లేదు. ఇన్ని రోజులు తెలంగాణ మూవీ అనుకుంటుంటే ఒక తాగడం సీన్, ఒక అరవడము, ఒక గొడవ పడే సీన్లు ఇవి చూపించారు. కానీ ఇంత క్లియర్గా కంప్లీట్ తెలంగాణ స్లాంగ్ పెట్టుకొని మంచి తెలంగాణ మూవీ చూపించారు. అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే సన్నివేశాలు ఏంటి, ప్రతిదీ చాలా బాగా చూపించారండి. పాటలు చాలా సూపర్ హిట్. ఎవ్రీ సాంగ్ చాలా బాగున్నాయండి. ఎవ్రీథింగ్ సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయండి. కామెడీ కూడా ఉంది. అన్నీ కలగలుపుకొని అలాంగ్ విత్ ద స్టోరీ మూవ్ అవుతూ ఉంటుందండి. ఫైట్స్ ఇది మీరు కమర్షియల్గా చూసే మూవీ కాదండి. ఇది
ప్రాపర్గా వచ్చి ఇప్పుడు ఒక రియలిస్టిక్ మూవీ, జిమ్నాస్టిక్స్ ఫైట్స్ ఇలాంటివి కాకుండా ఒక రియలిస్టిక్ మూవీ, ఒక మధ్యతరగతి మూవీ ఎలా ఉంటుందో అలా ఉంది. అసలు కన్నడ అమ్మాయి లాగే అనిపించలేదండి, కంప్లీట్ ఒక తెలంగాణ అమ్మాయి, మన ఇంటి అమ్మాయి అనిపించింది అంతే. నేను 4 ఇస్తానండి, 3.5 to 4 ఇస్తాను. ఎందుకు అంటే కంప్లీట్ మన రియలిస్టిక్ లైఫ్. నేను ఇప్పుడు ఈరోజు ఏవో ఎగరడాలు దూకడాలు చూసేసి మళ్ళీ నేను బయటికి వెళ్తే కొత్త లైఫ్ ఫ్యామిలీ చూడాలి, కొత్త ఇది చూడాలి. అదే ఈ మూవీ నుంచి నేను ఇక్కడేం చూసానో బయటికి వెళ్ళినా అదే కనిపిస్తుంది. ఒక రియలిస్టిక్ మూవీ, ఒక జిమ్నాస్టిక్స్ లాంటివి ఏం లేకుండా ఒక రియలిస్టిక్ మూవీ తీశారు. ఊరు తెలంగాణ స్లాంగ్ అన్న మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, మంచి సినిమా. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ సినిమా. లాస్ట్ క్లైమాక్స్లో మంచిగా చూపించేసారు. అంటే మనం దాచిపెట్టుకున్న డబ్బులు మనం ఎంతైతే కష్టపడి చాలా రోజుల నుంచి డబ్బులు అయితే కుదబెట్టుకొని అవన్నీ ఎట్లా చేస్తామో ఈ మూవీ మళ్ళా నిజంగా చాలా బాగుంది అక్క. మూవీ అయితే షరతులు వర్తిస్తాయి. మీకు పెళ్ళైందా కాలేదా? ఒకవేళ పెళ్ళి కాకపోయినా వెళ్ళి చూడండి. ఒక మంచి మెసేజ్ మూవీ అనమాట. అంటే యూత్కి పబ్లిక్కి కావాల్సిన ఒక మంచి మెసేజ్ మూవీ ఇది. తప్పకుండా ప్లీజ్ వెళ్ళి థియేటర్లో వాచ్ చేయండి. ఓటీటీ గురించి అయితే వెయిట్ చేయకండి, ఇలాంటి మూవీని థియేటర్లోనే చూడాలి. అండ్ మన విలేజ్లలో చిన్న బిజినెస్లు పెడతారు కదా, సో అలాంటి వాళ్ళని నమ్మి వెళ్ళి మనం పైసలు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు హవాలా చేయడం కానీ అవి కానీ తీసేయడం కానీ అవుతుంటాయి. సో అలాంటి ఒక మంచి మెసేజ్ మూవీ అంటే చాలా చూసాము, ఇది ఒక డిఫరెంట్ మూవీ అనుకోవచ్చు. అండ్ ఇందులో మన చైతన్య అన్న అయితే చాలా మంచి యాక్టింగ్ చేసిండు. అండ్ సెకండ్ హాఫ్లో మాత్రం విశ్వరూపం చూపెడతాడు. నిజంగా లవ్ యూ అన్న. నీకు 20/30 తర్వాత ఇది ఒక అంటే మధ్యలో కొన్ని మూవీస్ తీశారు, బట్ ఇది ఒక మంచి మూవీ అని అనుకుంటున్నాను. జనాలకు కావాల్సిన మూవీ ఇచ్చినావు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ బాగా ఆదరిస్తామన్నా, నువ్వు ఇలాంటి మూవీస్ తీయాలి, ఇలాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీసే తీయాలన్నమాట. ఒక్కటి గుర్తుపెట్టుకోరి, మీకే చెప్తున్నా, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి మూవీ, ఫ్యామిలీతోటి. సరేనా? థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్. సినిమా మాత్రం చాలా బాగుంది భయ్యా. అబ్బో ఇక మా తెలంగాణ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఇక గింత చెప్తాను ముచ్చట. ఏది చెప్పినా కూడా మనకు ఉండాలి, అది ఉంటేనే సరిపోతుంది అన్నమాట. అదంటే నీకు చెప్పలేను లేదు, నువ్వు ఆర్బీలో కాబట్టి నీకు చెప్పలేను. కానీ సినిమా అయితే చాలా బాగుంది భయ్యా. నిజంగా ఎంతమంది ఎట్లుంటారు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరు రూపాయి పెడితే 2 రూపాయలు వస్తాయి, 2 రూపాయలు పెడితే 5 రూపాయలు వస్తాయి ఆశ మాత్రం నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అలా ఉంటుంది. తప్పకుండా చూడండి, మిస్ కావద్దు. చాలా బాగుందండి, అందరు వెళ్ళి చూడండి. 3 అవర్స్ బోర్ కొట్టకుండా ఎలా ఎంజాయ్ చేసామో, ఫ్యామిలీ కూడా ఎలా లీడ్ చేయాలి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకాలి, ఒకవేళ పోయిన లైఫ్ని కూడా రిటర్న్ మనం మళ్ళీ ఈ మెసేజ్ ద్వారా తెలుసుకోవచ్చండి. అంత బాగుంది సినిమా. చాలా సినిమా కాన్సెప్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, ఒక దగ్గర ఇలా నడుస్తుంది అలా నడుస్తుంది అంటే తొందరపడిపోయి డబ్బులు పెట్టడము, అలాంటి స్టోరీలు అండి ఈ సినిమా ఉంది. చాలా బాగుంది. ఎక్కడ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి, అందరూ ఫ్యామిలీలో ఒకటే ఉండి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలన్నది, ఈ సొసైటీలో ఎలా బతకాలి, ఎలా ఉండాలి, మనం మోసపోతే ఎలా ఫైట్ చేయాలన్నది ఈ సినిమాలో చూపించారండి. చాలా బాగుందండి సినిమా. ఫ్యామిలీ అందరు చూడొచ్చు. కష్టం అంటే ఏంటిది, సంతోషం అంటే ఏంటిది, ప్రతిదీ లైఫ్లో చూపించారండి. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. కామెడీ కూడా ఉందండి, కామెడీ ఉంది, కష్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ సినిమా కాబట్టి అన్నీ ఉన్నాయి. తప్పకుండా వెళ్ళి చూడండి మీరు కూడా. థ్యాంక్ యూ. అందరూ పక్కా ఎంటర్టైన్మెంట్ ఉంది, చాలా బాగుంది సినిమా. చరిత్రలు వర్తిస్తాయి సినిమా విషయం. చాలా బాగుంది సినిమా, పక్కా ఎంటర్టైన్మెంట్ చూడొచ్చు. డైరెక్షన్ కానీ అండ్ భూమి చెట్టి హీరోయిన్ కానీ చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ సాంగ్స్ సూపర్ హిట్ అయింది, సాంగ్స్ చాలా బాగున్నాయి, చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉంది, ఫ్యామిలీతోనే అందరూ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.